హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ప్రెజెంట్‌గా అయితే కాణిపాకంలో అయితే ఉన్నాము. కాణిపాకం వెళ్ళడానికైతే తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకైతే ఒక బస్సు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. తిరుపతి నుంచి కాణిపాకానికొచ్చేసి 74 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమైతే తిరుపతి నుంచి కాణిపాకానికి రీచ్ అవ్వడానికి 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ అయితే టైం పడతది. కాణిపాకాన్నొచ్చేసి హరిహర క్షేత్రం అని అంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో శైవ దేవాలయాలైతే ఉన్నాయి. వినాయకుడు, మణికంఠేశ్వర ఆలయము, ఆంజనేయ స్వామి టెంపుల్, వరదరాజ స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందుకే దీన్నైతే హరిహర క్షేత్రం అని అంటారు. ఇప్పుడైతే మనము కాణిపాకంలో మెయిన్ టెంపుల్ అయిన కాణిపాక వరసిద్ధి వినాయకుడినైతే దర్శించుకుందాము. టెంపుల్ లోపలికైతే మొబైల్స్ అయితే అలో ఉండదు. మనకు మొబైల్స్ పెట్టుకోవడానికైతే మొబైల్ కౌంటర్ ఉంటుంది. అక్కడైతే మొబైల్స్ పెట్టేసి టెంపుల్‌కైతే వెళ్ళేసొచ్చేద్దాం. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే 150 రూపీస్ టికెట్ తీసుకొనెళ్ళాము దర్శనానికి. ఒక 1 అవర్‌లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాము. ఎర్లీ మార్నింగ్ 4:00 నుంచి రాత్రి 8 గంటల వరకైతే ఉంటుంది. స్వామివారి యొక్క నిజరూప దర్శనం టైమింగ్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఉదయం 5 గంటల నుంచి 5:30 వరకుంటుంది. మళ్ళీ ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకుంటుంది. మళ్ళీ మార్నింగ్ 8:30 నుంచి 9 గంటల వరకైతే ఉంటుంది. మళ్ళీ 10:30 నుంచి 11:00 వరకైతే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకైతే నిజరూప దర్శనం టైమింగ్స్ అనమాట ఇవి. ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము. ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళనమాట. వాళ్ళకేంటంటే ఒకరికి మూగ, ఒకరికి చెవుడు, ఇంకొకరికి గుడ్డి అనేది ఉండేది. వీళ్ళేంటంటే వీళ్ళకున్న కొంచెం పొలంలో పొలాన్నయితే సాగు చేసుకుంటూ జీవించేవాళ్ళు. రోజు అయితే పొలానికైతే వెళ్ళేవాళ్ళనమాట. ఒకానొక సమయంలో ఏంటంటే బావిలో ఉన్న నీరు అయితే ఎండిపోవడంతో బావిలోకి దిగేసి బావిని తవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అలా తవ్వే సమయంలో గడ్డపారకేంటంటే ఒక నల్లని రాయి అయితే తాకింది. అది ఏంటా అని చూసేలోపే దాని నుంచి రక్తం కారడం అయితే స్టార్ట్ అయిందనమాట. దీంతో ఆ బావిలో ఉన్న నీరంతా ఎర్రగా మారిపోయింది. ఆ రక్తం ప్రభావంతో ఆ ముగ్గురికి అవిటితనం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయితే తయారయ్యారు. ఇది తెలుసుకున్న ఊరి జనం ఏంటంటే, ఆ బావిని ఇంకా తవ్వడంతో వినాయకుని విగ్రహం అయితే ఆ నీటిలో నుంచి అయితే పైకి తేలిందనమాట. దీంతో స్వయంభూ వినాయకునిగా గ్రామ ప్రజలైతే గుర్తించారు. ఆ సమయంలో గ్రామస్తులు చుట్టుపక్కన గ్రామాల వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలతో నీళ్ళు అయితే కాలువలాగా పారిందనమాట. 1.25 ఎకరానికైతే పారిందంట. దీన్నే తమిళంలో కాణిపారకం అని అనేవాళ్ళు. అది కాలక్రమేణా కాణిపాకంగా అయితే మారిపోయింది. ఇంతేనండి ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం. నాకు తెలిసినంత వరకైతే నేనైతే చెప్పాను. నేనేదైనా మిస్టేక్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత గోశాలకైతే వెళ్ళాము. అక్కడ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఈ దేవాలయానికి పక్కనే ఉన్న మణికంఠేశ్వర ఆలయంకైతే వచ్చేసాము. ఇప్పుడైతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఈ దేవీ దేవతల విగ్రహాలన్నీ 11వ శతాబ్దంలో పులితొంగ చావులైతే నిర్మించారంట. ఈ ఆలయాన్ని విశ్వకర్మ స్టైల్‌లో అయితే నిర్మించారు. మొబైల్స్ అయితే మనకు లోపల గర్భగుడిలోకి వరకైతే అలో చేయరు. జస్ట్ ఇలా ప్రాంగణం టెంపుల్ ప్రాంగణంలో వరకు మాత్రమే మొబైల్స్ అలో చేస్తారు. మేమైతే దర్శనానికైతే వెళ్ళేసి వచ్చాము. మా దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక మనకు ఈ గుడి ప్రాంగణంలోనే బ్యాక్ సైడు నాగదేవతలైతే ఉన్నారనమాట. అక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదైతే ఉసిరి చెట్టు.
అక్కడే ఉసిరి చెట్టు కూడా ఉంది. మేము వెళ్ళిన రోజైతే టెంపుల్ దగ్గరైతే హోమం అయితే జరుగుతుంది. ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా మేము బయటికైతే వచ్చేసామండి మా దర్శనం కంప్లీట్ అయిపోయాక. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి.